నీవు దీనత్వమున దనుచున్నావేమి? దీనిని బట్టి నీ చిత్తము సంశయగ్రస్తములైనది తెలియుచున్నది. అందువలనే నీకు కష్టము కలుగుచున్నది. కావున మొదట ఈ సంశయమును విడనాడుము అని సూచించెను. తదుపరి ఆ సిద్ధుడు ఒక అశ్వత్థ వృక్షం మూలమున కూర్చుండి శ్రీ గంగాధర సరస్వతి రచించిన శ్రీగురు చరిత్ర నందలి 52 అధ్యాయాల నామధారికలకు ఒక్కొక్కటిగా వివరించ ప్రారంభించెను. పూర్వము వేదధర్ముడు ఋషీశ్వరుడు తన శిష్యుల యొక్క గురుభక్తిని పరీక్షింపదలచి తనకు సేవ చేయువారెవరని అడుగు దీపకుడు శిష్యుడు గురుసేవకును ఉద్యుక్తుడయ్యెను. అంతటా వేదధర్ముడు కుష్ఠరోగిగా మారి దీపకుడు సేవ చేయును. ఆ గురువు దీపకుడిని ఎన్ని విధాల నిందించినను బాధించినను